డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్, అట్లాగే ట్రైనింగ్కి సర్వీసెస్కి సంబంధించిన వీడియోస్, ఆన్లైన్ ప్రమోషన్ టిప్స్ అండ్ టూల్స్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇదంతా చూడండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ట్రైనింగ్ కానీ లేకపోతే డిజిటల్ గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కావాలి అంటే మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే కనుక ఇక్కడ మనకి సింబల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి యూస్ చేసుకోవడానికి మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న సింబల్స్ని యూస్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే మనం డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు ఇది ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇది కలర్ వచ్చేస్తుంది. ఇది ఏంటిది అనేది ఒకసారి చూడండి. షేప్ లేయర్స్ అని ఉంటుంది, ఇదేమో పాత్స్ అని చెప్పి ఉంటుంది. సో మీరు ఏమైనా విజిటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే ఏమైనా బార్డర్స్ కానీ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక దీన్ని ఇట్లా యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ స్క్వేర్ సింబల్లో కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ఇక్కడ చూడండి. ఇది కలర్ ఒకవేళ మార్చుకుంటే చేతి పెట్టాం. ఒకవేళ మళ్ళీ ఎలా సింబల్ కావాలి అంటే కనుక ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న కలర్స్ అనేది అప్లై అవుతాయి మీకు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు. మనం ఇలా బార్డర్స్ వాటికి ఏంటంటే ఇలా మల్టీ కలర్ వాడడం కానీ ఇలా పాలీ టూల్ అని ఉంది కదా. సో దీన్ని ఒకవేళ వేసుకుంటే మనకి ఎన్ని షేప్స్, ఎన్ని సైడ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ 5 వచ్చింది, 1 2 3 4 5. ఓకే, అదే మీకు ఒకవేళ నేను 10 పెట్టుకున్నాను, 10 పెట్టుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇట్లా వస్తుంది కదా. సో మీరు ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని బట్టి. సో ఇట్లా మనకి ఏదైనా షేప్స్ యూస్ చేసుకోవాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ నోట్ పాయింట్లు లాంటివి రాయాలన్నా కూడా దీంతో యూస్ చేసుకోవచ్చు. అట్లాగే లైన్స్ ఉన్నాయి. ఈసారి లైన్స్ చూద్దాం. సో లైన్ టూల్ ఉంది. ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు పిక్సెల్ పెంచితే ఏమవుతుందంటే నేను ఒక 10 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లైన్ డ్రా చేస్తాను. అది ఎలా వస్తుంది అంటే పెరుగుతుంది చూసారా. ఈ లైన్కి డిఫరెన్స్ చూడండి. సో ఒకవేళ ఈసారి ఇంకా పెంచుతాను. ఈసారి 50 పెడతాను. సో 50 పెడితే లైన్ డ్రాస్ ఎట్లా వస్తుందో చూడండి. ఓకే, ఎట్లా వస్తుంది. సో దాంట్లో అది ఉంది. మీకు ఒకవేళ ఆ కలర్ వద్దు, ఈ కలర్ యాడ్ చేసుకుంటానంటే నో కలర్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే కనుక దాన్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మీరు దాన్ని డ్రా చేసుకొని ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటారో అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సింబల్స్ ఒకసారి చూడండి. మీకు సిచ్యువేషన్ బట్టి ఏ సింబల్ ఐడియా వస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ నేను ఎట్లాంటిది ఏదైనా యూస్ చేద్దాం అనుకుంటే ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. అవి ఈ సింబల్స్ ఎక్కడ ఉంటాయంటే కనుక మీకు ఇందులో మీరు ఇది డ్రా చేస్తారు కదా, ఇక్కడ కిందకి రండి. షేప్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇక్కడ కొన్ని లిమిటెడ్ షేప్స్ ఉంటాయి. వీటిల్లో మీకు ఏదైనా కావాల్సి వచ్చింది ఉంటే కనుక దాన్ని యూస్ చేసుకుని మీరు దాన్ని డ్రా చేసుకుని దాని కలర్ సెగ్మెంట్ అంతా కూడా మార్చుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అంటే ఈ షేప్స్ మనం అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఒకసారి చెప్దాం ఆ ప్రాసెస్. సో ఇంక ఇట్లాగా మనకు కావాల్సిన షేప్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మ్యూజిక్ షేప్స్ కానీ ఏమైనా కావాలి అంటే మీరు ఇట్లా చేసుకొని ఇట్లా చేయొచ్చు. ఇంకా ఏమేమి షేప్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా టిక్ మార్క్స్ కానీ అలాంటిది ఏదైనా చెప్పాలి అనుకుంటే పెంచుకోవచ్చు. మీరు కంట్రోల్ టీ కొట్టి దాని సైజ్ తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కూడా చేసుకోవచ్చు. మామూలుగా యాస్టీస్గా మనకి ఎట్లయితే ఉంటుందో. సో నాకు ఇంకా పెద్దగా కావాలి, ఇట్లా కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే మీకు సిచ్యువేషన్ బట్టి యూసేజ్ వచ్చినప్పుడు చూడండి. ఈ సింబల్స్ కూడా మీకు ఇంకా ఇన్సర్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి అవి చూడండి. నేను అప్కమింగ్ క్లాసెస్లో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ హార్ట్ సింబల్ లాంటిది ఏదైనా కావాలి అంటే కలర్ మారుద్దాం. సో ఇంకా
కాపీరైట్ సింబల్ ఏదైనా మీరు పెట్టాలి అనుకుంటే ఎక్కడైనా యూస్ చేసుకోవాలన్నా ఇన్బుల్ట్కి ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ మీరు మొత్తం అంతా డిజైన్ చేయాల్సిన పని ఉండదు. అంటే మనకు కొన్ని సింబల్స్ ఉంటాయండి, వాటిని యూస్ మనం మళ్ళీ డ్రా చేసుకోవాల్సిన పని ఉండదు. దాన్ని డ్రా చేసుకొని ఇక్కడ ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు కలర్ మార్చుకోవడం, దాని సింబల్ మార్చుకోవడం, కంట్రోల్ T కొట్టి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా దాని సైజ్ పెంచుకోవడం అనేది చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఏది కావాలంటే కనుక దాన్ని అట్లా చేసుకోవచ్చు. ఈ షేప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి మొత్తం క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. సో వీటిల్లో ఎట్లా పెడితే ఆప్షన్స్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మొత్తం ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మీరు చేంజ్ చేసుకొని చూడండి, దేని ద్వారా ఎట్లా వస్తుంది, ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా మీరు ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు. చూసుకొని దాన్ని బట్టి మీరు డ్రా చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్లో పెట్టండి. మీకు కింద ఈ వీడియోస్లో మీకు డెమో వీడియోస్ ఉంటాయి, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.